నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అభివృద్ధి చేసి చూపించామన్న చంద్రబాబు శ్రీకాకుళం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీడీపీ అధినేత విశాఖ జిల్లా నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం మీకు నేనున్నానని నర్సీపట్నం సభలో జగన్ భరోసా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో బర్తులు ఫుల్ కొనతాలకు నో ఎంట్రీ దాడికి మొండి చేయి తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల సంబరం హోరాహోరీగా సాగుతున్న ప్రచార పర్వం ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో రాజుకున్న అసమ్మతి రాజా కన్నబాబు రాజు అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ బొడ్డేడ ప్రగడ వర్గీయులు రాజీనామాలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన చంద్రబాబు శంఖారావం పూరించారు మీ భవిష్యత్కి నాదే బాధ్యత అంటూ మరోసారి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన చరిత్ర తెలుగుదేశానిదే అని ముఖ్యమంత్రి అన్నారు ఎన్నికల సభలో రాష్ట్ర మంత్రులు కిమిడి కళా వెంకట్రావు కింజారపు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు రుణ భారాన్ని తగ్గించాం రుణ మాఫీ చేశాం ఈ రోజు ఆయన 2 హెక్టార్లకు 6,000 రూపాయలు ఇస్తే మనం 9,000 ఇచ్చాం 2 హెక్టార్ల పైన 10,000 రూపాయలు ఇస్తున్నాం 2 అంకెల అభివృద్ధి సాధిస్తామని వ్యవసాయంలో చెప్పి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయితే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా 5 ఏళ్లలో 128% ఆదాయం పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 11% వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోయాం ఇంకో పక్కన డ్రైవర్లు ఆదుకున్నాం మీరు ధైర్యంగా చెప్పచ్చు మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేసాం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాం సాధికార సంస్థ పెట్టాం డ్రైవర్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది నేను అందుకే ఒక మాట చెప్పాను వాడికి మీరు ఆటోలో సురక్షితంగా ప్రయాణికులు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా అభివృద్ధి చేయడంలో నేను ముందున్నా నేను మీరు అందరూ డ్రైవర్లు ప్రభంజనం జన ప్రభంజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల ప్రచార సభకు జనం పోటెత్తారు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇడుపులపాయలో అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేలాది మంది అభిమానులు కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లకు పార్టీ కండువాలు వేసిన జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి మళ్ళీ 0 వడ్డీకి విప్లవాన్ని తీసుకొస్తాడు బ్యాంకుల దగ్గరికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు గర్వంగా పోయే పరిస్థితి తీసుకొస్తాడు ఆ బ్యాంకుల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు మళ్ళీ అన్న తీసుకొస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు 3 నెలల కిందట అంటే ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మీకు ఎంత ఇస్తా ఉండేవాడు అని చెప్పి ఆ ఓతాతలు అడగండి ఆ ఓతాతలు అంటారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతారు తోటవాణి
తూర్పు గోదావరి జిల్లా మెట్ట రాజకీయాలను శాసించే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు ఆమె. భర్త తోట నరసింహం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన సమయాల్లో తెర వెనుకున్న ఇంటికొచ్చిన శ్రేణుల్ని, ప్రజల్ని ఆప్యాయతతో వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ అందరికీ సుపరిచితురాలయ్యారు. భర్త వివిధ హోదాల్లో బిజీగా ఉన్న రాజకీయ పరిస్థితుల్ని చక్కబెట్టి నమ్ముకున్న వారికి చేదోడిగా నిలిచిన వాణి తన భర్త స్ఫూర్తితో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పపైనే పోటీకి సై అన్న సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం తన సతీమణిని పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నారు. తోట చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అటు పెద్దాపురం సీటును నిలబెట్టుకొని ఇటు జగ్గంపేట సెగ్మెంట్ లో జ్యోతుల చెంటిబాబును గెలుపు బండెక్కిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు వీరవరం నుంచి తోట దంపతులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల చెంటిబాబుతో కలిసి తోట నరసింహం, వాణి దంపతులు ఆలయంలో పూజలు చేసి పెద్దాపురంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మా స్వగ్రామైనటువంటి వీరవరం నుంచి మొదలుపెట్టి ఈరోజు ఇలాగా జగ్గంపేట రావడం, జగ్గంపేటలో ప్రతి ఎన్నికల్లో కూడా మరి అమ్మవారైనటువంటి రావులమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆమె ఆశీస్సులు మాకు 2004 నుంచి కూడా సంపూర్ణంగా ఉండడం మూలంగానే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కూడా ఎన్నికవడం జరిగింది. రాష్ట్ర మంత్రిగా కూడా చేయడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి నాకు చిన్న అనారోగ్యం మూలంగా ఈసారి ఎన్నికల్లో ఆ సతీమణి తల్లి మాకు ఎప్పటి నుంచో కులదైవం, ఆవిడకి బ్లెస్సింగ్స్ తీసుకుని, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి ఎలా ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మేడం, గతంలో తోట నాయుడు గారు వర్గాన్ని ఒకళ్ళు దొరబాబు వాళ్ళిద్దరిని ఏమైనా కలుపుకుపోయామండి. అన్ని వర్గాల్ని కూడా కలుపుకుని అందరి మద్దతు కోరుకుని మేము ముందుకు అడిగేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, మనం బొడ్డు భాస్కర్ రామారావు గారిని కలిసే కదా ఆయన సానుకూలంగానే స్పందించారండి మా విషయంలో. ఆయన మద్దతు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్నగారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆడారి కిషోర్ కుమార్ కు మద్దతు పెరుగుతోంది. ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ఆయన ప్రచారాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏ నాయకుడు చేయని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన హామీలను 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం చేసిన మేనిఫెస్టోను కరపత్రాలుగా పంపిణీ చేస్తున్నారు. హామీలపై ఆయనకున్న నిబద్ధత ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించింది. సమస్యలపై పోరాడే సామర్థ్యం కిషోర్ కుమార్కే సాధ్యమని నమ్మి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పరితపించే ఆయన విశాఖ నగరానికి వైద్య అవసరాల కోసం వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయుల కోసం ఉచిత వసతి, అత్యవసరమైన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. విశాఖ జిల్లాలోని 2 లోక్సభ సీట్లపై లుక్కేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేసింది. అరకు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి బలమైన మహిళా అభ్యర్థుల్ని ఎంపిక చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో నమ్ముకున్న వారికి చోటు కల్పించింది. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఎవరూ ఊహించని రీతిలో డాక్టర్ సత్యవతిని వైకాపా ఎంపిక చేసింది. అనకాపల్లి పట్టణానికి చెందిన డాక్టర్ సత్యవతి సేవా గుణ సంపన్నురాలు అని, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచే డాక్టర్ సత్యవతిని వ్యూహాత్మకంగా వైకాపా బరిలోకి దింపింది. ఇక మన్యంలో పట్టు ఉన్న దివంగత నేత గొట్టేటి దేముడు కుటుంబానికి ఉన్న సానుభూతితో ఓట్ల వర్షం కురుస్తుందనే అంచనాలతో దేముడు కుమార్తె మాధవిని పోటీకి నిలుపుతుంది. పార్లమెంట్ 2 అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఘనంగా సత్కరించారు. కాకలు తీరిన రాజకీయ కుటుంబం వారసురాలు, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరించి జిల్లా రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న గౌతు శిరీష సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో తలబడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం జెండా నీడలోనే ఉన్న గౌతు శ్యామసుందర శివాజీ రాజకీయ ఉదండుదనే చెప్పాలి. ఆయన తనయురాలుగా రాజకీయాల్ని ఒడిసి పట్టిన గౌతు శిరీష తండ్రి స్థానం పలాస నుంచి తొలిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బలమైన క్యాడర్, చంద్రన్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తన కుటుంబానికి ఉన్న ఆదరాభిమానాలతో
గెలుపు సునాయాసమవుతుందని ఆశాభావంతో శిరీష ఉన్నారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన గౌతు శిరీష వజ్రపు కొత్తూరు నుంచి ఎన్నికల ప్రచారానికి శుభారంభం పలికారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పథకాల్ని వివరిస్తూ మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న శిరీషకు ప్రజా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మంచినీళ్లపేట నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ వసంతస్వామి, వెంకటకుమార్ చౌదరి, గోవిందు, పాపారావు, మల్ల శ్రీనివాస్, గాలి కృష్ణారావు, సూర్యనారాయణ, కామేష్ యాదవ్, రవిశంకర్ గుప్తా, చక్రవర్తి పాల్గొన్నారు. దిక్కు తెన్ను లేకున్న రాష్ట్రానికి నేనున్నానంటూ ధైర్యం చెప్పి 5 కోట్ల ఆంధ్రుల వెనకాల ధైర్యంగా నిల్చొని ఈ రోజు ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రంలో లోటు బడ్జెట్ అన్న లోటు లేకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న చంద్రన్నే మళ్లీ రాష్ట్రానికి రావాలనే అవసరం ఈ రోజు జనాలు కూడా తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే 15 సంవత్సరాల అనుభవం, ముందు చూపున్న వ్యక్తి, ప్రపంచంలోనే ముఖ్యమంత్రికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఒకవైపు, ఈ రోజు ఒక దొంగగా నేరస్తుడిగా ముద్రపడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తప్ప రాష్ట్ర ప్రజల కష్ట నష్టాలతో పనిలేని నాయకుడు ఒకవైపు. మరి అటువంటి చంద్రన్న రాజ్యం మళ్లీ రావాలని ఈ రోజు పలాస నియోజకవర్గానికి మరి నన్ను అభ్యర్థిగా ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారితో మొట్టమొదటి ప్రచారాన్ని ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న మత్స్యకార గ్రామమైన మంచినీళ్లపేటలో ఈ రోజు పార్టీ కార్యకర్తల, మహిళల, అభిమానుల, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రచారాన్ని మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చంద్రన్న చేసిన కష్టానికి ప్రతిఫలం రూపంలో ఈరోజు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల తాలూకా అభిప్రాయంలో వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్క విశాఖ జిల్లా యలమంచిలి వైకాపాలో అసమ్మతి అట్టుడికింది. కన్నబాబురాజు అభ్యర్థిత్వాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు ఆయనకు సీట్ ఇస్తే ఇంతే సంగతులని హెచ్చరించినా బేఖాతరు చేసిన అధిష్టానం కన్నబాబురాజు వైపే మొగ్గు చూపింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై అగ్గి మీద గుగ్గిలమైన బొడ్డేడ ప్రగతి వర్గం ఓడించి తీరుతామని హెచ్చరికల్ని జారీ చేసింది. నియోజకవర్గంలో తమ వెంట ఉన్న అభిమానులు, మద్దతుదారులతో కలిసి సమావేశమైన బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 9 సంవత్సరాలు పెట్టి పార్టీ యొక్క వ్యవహారాలు కానీ లాస్ట్ టైంలో మమ్మల్ని పార్టీ అవమానపరిచిన విషయాల్లో కానీ అన్నీ మా తాలూకా అభిమానులు అంటే సుమారు 74 మంది ఓటర్లో రోజు మాకు ఓటేశారు. వాళ్ళందరి తాలూకా ప్రతినిధులను వేళ ఈ సమావేశపరిచి ఈ సమావేశంలో మా తాలూకా ఎవరైతే ఈ కన్నబాబురాజు గారి నుంచి పార్టీని రక్షించండి, కన్నబాబురాజు గారిని కావాల్సి ఎంపీగా పంపించుకోండి. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రజల్లో సానుభూతి ఉంది. పార్టీ కోసం 9 సంవత్సరాలు భార్యాబిడ్డలు వదిలేసి పనిచేశాడు కాబట్టి ప్రగడ నాగేశ్వర గారికి మరొకసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా గెలిపించి తీసుకొస్తానని చెప్పినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆడారి కిషోర్ కుమార్కు మద్దతు పెరుగుతోంది. ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ఆయన ప్రచారాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏ నాయకుడు చేయని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన హామీలను 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం చేసిన మేనిఫెస్టోను కరపత్రాలుగా పంపిణీ చేస్తున్నారు. హామీలపై ఆయనకున్న నిబద్ధత ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించింది. సమస్యలపై పోరాడే సామర్థ్యం కిషోర్ కుమార్కే సాధ్యమని నమ్మి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పరితపించే ఆయన విశాఖ నగరానికి వైద్య అవసరాల కోసం వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయుల కోసం ఉచిత వసతి, అత్యవసరమైన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. కొనతాల దాడిలకు జగన్ జలకిచ్చారు. సీనియర్ల కన్నా పార్టీ కోసం కష్టపడ్డ నేతలే బెస్ట్ అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నేతల్ని పక్కన పెట్టారు. ఎన్నికల ముందు పార్టీల వైపు తొంగి చూసే నేతలకు ఇదో గుణపాఠమని విశ్లేషకులు అంటూ ఉంటే, సరైన రాజకీయ నిర్ణయాలు స్థిరత్వం లేకపోతే బొక్కబొర్ల పడ్డం ఖాయమని నేతలు గుర్తించేలా జగన్ జలక్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద మాజీ మంత్రులు, రాజకీయ దాయాదులైన కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుల నిర్ణయాలు ఎటు ఉంటాయన్నది విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ అంశం. సీనియర్ అయితే రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోతే బొక్కబోర్ల పడ్డం తప్పదు. మరి ఇది విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వర్యులకు వర్తిస్తుందనే చెప్పాలి.
ఒకరు కొనతాల రామకృష్ణ, మరొకరు దాడి వీరభద్రరావు. అనకాపల్లి నియోజకవర్గంలో వీరిద్దరూ రాజకీయ దాయాదులు. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కొనతాల, దాడి రాజకీయ బద్ధ విరోధులు. అప్పటికే కొనతాల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కీలక నేతగా వెలుగొందుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్తో కలిసి జగన్ బండెక్కారు. ఆ ఎన్నికల్లో కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే వీరభద్రరావు తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే దాడి వీరభద్రరావు జగన్ కి గుడ్ బై చెబితే కొనతాలను పార్టీ దూరంగా ఉంచింది. ఈ 5 ఏళ్లు కొనతాల, దాడి క్రియాశీలక రాజకీయాలకు అచేతనంగా ఉండిపోయారు. ఎన్నికల సంబరం రావడంతో పావులు కడిపారు. కొనతాల సీనియారిటీని గుర్తించిన చంద్రబాబు పార్టీలోకి రమ్మని సంకేతాలిచ్చారు. ఈయన కోసం ఓ కుర్చీపై టీడీపీ కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసింది. అయితే మద్దతుదారులతో సమావేశమైన తర్వాత కొనతాల లోటస్ పాండ్కి వెళ్లి జగన్తో మంత్రాంగం నేర్పారట. ఇక సీటు ఖాయమనుకున్న దాడి వీరభద్రరావు కూడా జగన్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరు నేతలుండి అనకాపల్లి భారీ మెజార్టీని టీడీపీ సమర్పించుకున్న వైనం గుర్తుంచుకున్న జగన్ కొనతాల, దాడిలకు నో ఛాన్స్ అన్నారు. సీనియర్లైనా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇలా మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ గుసగుసలు వినబడుతున్నాయి. రాజకీయ నేతలు సెంటిమెంట్నే నమ్ముకుంటున్నారు. కలిసొచ్చిన చోట నుంచి ఎన్నికల శంఖారావం పూరించి అక్కడి నుంచి మరోమారు ఎన్నికల సంగ్రామంలో కాలు దువ్వేందుకు ప్రచార భేరి మోగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యానందరావు ఆత్రేయపురం వాడపల్లి వెంకన్న సన్నిధి నుంచి ఎన్నికల ప్రచారానికి శుభారంభం చేశారు. ఇక్కడ వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సత్యానందరావు ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వాడపల్లి గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభ్యర్థిగా పోటీ చేస్తూ నేడు ప్రచార కార్యక్రమాన్ని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉత్తమ సేవలు అందించిన నిష్ణాతులను రోటరీ క్లబ్ ఘనంగా సత్కరించింది. తూర్పు గోదావరి జిల్లా తుని పరిసర ప్రాంతాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి సేవల్ని గుర్తించిన రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథం చేతుల మీదుగా ఘనంగా సన్మానించింది. ఆర్టీసీ సూపరింటెండెంట్ ఎడ్ల చెల్లారావుతో పాటు మరికొందరిని రోటరీ క్లబ్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ డివి రాజు, కార్యదర్శి విఎస్ఆర్ కృష్ణ, అధ్యక్షుడు రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా మొట్టమొదటి సర్వే చూడడం మాత్రం ఇక్కడే చూడడం జరిగింది. నిజంగా ఆ స్కూల్ ఐడెంటిఫై చేసినందుకు ఆ క్లబ్ మెంబర్స్ కి అంత మంచి కార్యక్రమం చేయడానికి ఆ జీవి రామారావు పాస్ట్ గవర్నర్ గారు అలకేట్ చేసినటువంటి ఫండ్స్, అలాగే లోకల్ దాతలు ఇచ్చినటువంటి అమౌంట్స్ తో ఆ టాయిలెట్స్ కార్యక్రమాలు మంచి స్కూల్లో చేశారని చెప్పేసి నాకు చాలా ఆనందం అనిపించింది. కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా మరొకసారి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి గర్భిణీ స్త్రీలకి ఫుడ్ కూడా వైఎస్ఆర్ సహకారంతో ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మా సభ్య సభ్యులు. అంతేకాకుండా వొకేషనల్ హ్యాండ్లింగ్స్ అని వివిధ రకాల సేవ చేసిన వ్యక్తుల్ని గౌరవించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం విశాఖ జిల్లా పాయకరావుపేట వైసీపీ టికెట్ అందరూ ఊహించినట్లే
మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి దక్కింది. బాబురావు వీర విధేయతను గుర్తించిన అధినేత జగన్మోహన్ రెడ్డి బాబురావుకే టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గం వైకాపాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కలిసికట్టుగా బాబురావుని గెలిపించుకుంటామని శ్రేణులంతా సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు, స్వీట్లను పంచిపెట్టారు. గొల్ల బాబురావుకు నేతలు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబురావు, దగ్గుపల్లి సాయిబాబా, లంక సూరిబాబు, ధనిశెట్టి బాబీ, దక్కమల్లా నానాజీ, బాలకృష్ణారెడ్డి, దాడి తాతారావు, తూము రమణ, పోసిన అనుకూల సూరిబాబు, పండు సుబ్బారావు, పీరాది రాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని మరి ఎన్నిక చేస్తూ మా పాయకరావుపేట నియోజకవర్గానికి నా పేరు గొల్ల బాబురావుని మరి అనౌన్స్ చేసినందుకు నా తరఫున, నా నియోజకవర్గ పెద్దల తరఫున, నా నియోజకవర్గ ఓటర్స్ తరఫున, ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పేరు అనౌన్స్మెంట్ అనేది నా గొప్పతనం చూసి మాత్రం ఏమాత్రం కాదు. మా నియోజకవర్గానికి మరి మా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మేమందరం కూడా పార్టీకి నాయకుడు మా జగన్ గారికి విధేయతతో ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో వారు మా కాన్స్టిట్యున్సీ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకుని ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని వైసీపీలో అసమ్మతి కుంపటి రాజుకుంది. తమను కాదని వేరే వారికి టికెట్లు ఇవ్వడంపై రుసరుసలాడుతున్న అసమ్మదీయులు అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సీటును అలజంగి జోగారావుతో పాటు జమ్మాన ప్రసన్న కుమార్ ఆశించారు. అయితే అధిష్టానం అలజంగిని ఖరారు చేయడంపై జమ్మాన ప్రసన్న కుమార్ వర్గంలో అసమ్మతి బుసలు కొట్టింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో రోడ్డెక్కిన జమ్మాన వర్గీయులు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. జమ్మాన ప్రసన్న కుమార్ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేస్తామన్నారు. పార్టీ నడిపించాం, మరి రకరకాల పార్టీలు మారి ఈరోజు వెళ్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది శోచనీయం. మరి ఏదైతే ఈరోజు కార్యకర్తలందరూ కూడా వాళ్ళ నిరసనని తెలియజేయడం జరిగింది. మరి నేనైతే మాత్రం మరి ప్రజల్లోకి వెళ్ళి వారి సలహా సూచనల మేరకు నా భవిష్యత్తు నిర్ణయం అయితే నేను తప్పకుండా తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా కూడాను మరి నేను పడిన కష్టం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుమారుగా మన చుట్టూ ఉన్న ఈ సర్పంచులు సుమారుగా 20 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు, ఒక 1 డజన్ మంది కౌన్సిలర్ల వరకు ఈరోజు రాజీనామాకి సిద్ధపడ్డారు. సుమారుగా 30,000 మంది వైసీపీ కార్యకర్తల భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచారం అయిపోయింది. దానితో పాటు ప్రజల తాలూకా పార్వతీపురం మండలం మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. డాక్టర్ సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించిన నేత. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా అభిమానం నిండుగా ఉన్న డాక్టర్ సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో కాలు దువ్వుతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టాలు చాలు, ఇక మీకోసం నేనున్నానంటూ నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదురొద్ది నిలిచిన డాక్టర్ అప్పలరాజు గెలుపు బండెక్కించండి, నీ కష్టాల్లో తోడుంటానని భరోసా ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోతున్నారు. చిరునవ్వుల్ని చిందిస్తూ ఆప్యాయత పలకరింపులతో డాక్టర్ అప్పలరాజు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వజ్రపు కొత్తూరు మండలంలో సాగిన వైకాపా అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కొండపల్లి, అనకాపల్లి, ఒంకులూరు, గునుపల్లి, మెట్లూరు, తోటూరు తదితర గ్రామాల్లో అప్పలరాజుని అక్కను చేర్చుకొని విజయీ భవ అంటూ ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, గురవయ్య నాయుడు, మరద భాస్కర్ రావు, రమేష్, మహేష్ బాబు చౌదరి, మధు, కోటేశ్వరరావు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెట్టూరు పంచాయతీ ఒంకులూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం
కార్యక్రమం అయితే నిజానికి మాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నటువంటి గొప్ప సందర్భం. గ్రామంలో అడుగడుగునా కూడా మహిళలు, పెద్దలు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్ అన్నను ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా జై జగన్ జై జై జగన్ అంటా ఉంటే మాలో ఎక్కడ లేనటువంటి ఉత్సాహం వస్తున్నటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి సందర్భం ఈరోజు. మండు టెండలో కూడా నాతో పాటు వందలాది మంది కార్యకర్తలు, నాయకులు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళా మండలం మనతో పాటు అడుగులు వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో ప్రధానంగా కిడ్నీ సమస్య గురించి చెప్తా ఉన్నారు, తిత్లీ సమస్య గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడే ఒక అతను పెద్ద డైరెక్టర్ అది కూడా వాళ్ళ కాలు ఫ్రాక్చర్ సాగర నగరంలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు తెలుగుదేశం శ్రేణులు సమరోత్సాహంతో ప్రచార భేరి మోగిస్తున్నారు. స్మార్ట్ సొగసులద్దుకుంటున్న విశాఖ నగరంలోని అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు తహతహలాడుతున్న టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోమారు పోటీకి సై అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణుల్ని కలుపుకుంటూ ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు స్వాగతించిన జనం పల్లా శ్రీనివాసరావుకి బ్రహ్మరథం పడుతున్నారు. నిగర్విగా స్నేహ సంపన్నుడిగా పేరొందిన పల్లా శ్రీనివాసరావును మళ్లీ గెలిపించుకుంటామని ప్రజా సంఘాలు ముందుకు వచ్చి జయహో తెలుగుదేశం అంటూ ఆశీర్వదిస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో గౌరీ శంకర్ల జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామగౌరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గౌరీ శంకర్ల జాతర వైభవోపేతంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు పసుపు కుంకుమ పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గరగల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో జాతరంతా సందడిగా మారింది. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వైకాపా నేతలు చిక్కాల రామారావు, దగ్గుపల్లి సాయిబాబా, ధనిశెట్టి బాబురావు తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. చుట్టుపక్కల జిల్లాలో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ సంబరాలకి తరలి రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ తల్లికి మొక్కుకున్న వాళ్ళు ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేరడం అన్నది ఆ తల్లి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైట్ కానీ, ఒక చీర, జాకెట్ కానీ ఆనవాయితీగా ఈ దేవతకి ప్రతి సంవత్సరం వాళ్ళ మొక్కులు తీరినట్లే వచ్చి ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. గ్రామ ప్రజలు, పెద్దలే కాదు, పిల్లలే కాదు, అందరూ కూడా మహిళలతో సహా ఏకగ్రీవంగా అందరూ కూడా ఈ తల్లి కార్యక్రమం చేసుకోవడం ప్రతి సంవత్సరం ఇప్పటికి 50 సంవత్సరాల నుండి పల్లెల పండుగగా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేసి చూపించామన్న చంద్రబాబు. శ్రీకాకుళం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీడీపీ అధినేత. విశాఖ జిల్లా నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం. మీకు నేనున్నానని నర్సీపట్నం సభలో జగన్ భరోసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భర్తలు ఫుల్, కొనతాలకు నో ఎంట్రీ, దాడికి మొండి చేయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల సంబరం. హోరాహోరీగా సాగుతున్న ప్రచార పర్వం. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో రాజుకున్న అసమ్మతి. రాజా కన్నబాబు రాజు అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ బొడ్డేడ, ప్రగడ వర్గీయులు రాజీనామాలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మై మీడియా న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.